హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము దమ్ పన్నీర్ బిర్యానీ తయారు చేయబోతున్నామండి. రెస్టారెంట్లో అయితే ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అలాంటి టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక గ్లాస్ నార్మల్ బియ్యం కూడా తీసుకోవాలండి. కొన్ని నార్మల్ బియ్యం తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తానికి పట్టేలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పెనం మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకొని దాని పక్కన ఒకటి దాని మొత్తం సరిపోయే అన్నీ పెట్టుకొని బాగా రెడ్గా కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని 2 సైడ్స్ను మంచిగా కాలేంత వరకు కాలనివ్వాలి. ఎన్నైతే పడతాయో అన్నీ మొత్తం పెట్టేసుకోవాలండి. నేనైతే మొత్తం ఒక దాంట్లోనే సరిపోయేలా పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇట్లా ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకోవాలండి. ఇలా మంచి పైన క్రిస్పీగా రావాలండి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యంలో మనం బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉండిద్ది. ఇది ఉడుకుతుండగానే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 టమోటాలు మిక్సీకి పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ బిర్యానీలో అయినా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మనకి రెస్టారెంట్ టైప్లో మంచి టేస్ట్ వస్తుందండి. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్లోకి రాగానే ఆఫ్ చేసుకొని కొన్ని పక్కకు తీసుకోవాలండి. దాంట్లో కొన్ని ఉంచుకొని మనం మిక్సీకి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా తిప్పుకొని కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం పుదీనా, అది కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించి కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు కూడా బాగా వేగిన తర్వాత దాంట్లో ఆయిల్ సపరేట్ అయ్యేలాగా సపరేట్ అయ్యేంత వరకు దాన్ని బాగా వేగనివ్వాలండి. అందులో పక్కన రైస్ చెక్ చేసుకుందామండి. 80% ఇలా ఉడకాలండి. గింజ అనేది కొంచెం ముక్కలుగా అయితే 80% అయిపోయినట్లే. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ పక్కకు తీసుకోవాలండి. వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత హాఫ్ వరకు పక్కకు తీసుకోవాలండి. ఈక్వల్గా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకొని మిగతాది దాంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవాలి.
ఇప్పుడు 80% ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఒక లేయర్లా వేసుకోవాలండి. ఒక లేయర్లా మొత్తం కవర్ అయ్యేలా వేసుకొని ఇంకా మిగతా పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని అవి కూడా ఒక లేయర్లా మళ్ళీ పెట్టుకోవాలండి. మొత్తం మిగతావన్నీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం హాఫ్ కర్రీ తీసి పక్కన పెట్టాం కదండి, ఆ గ్రేవీ కూడా మొత్తం వేసేసుకోవాలి. ఆ గ్రేవీ కూడా మొత్తం వేసుకొని మిగతా హాఫ్ రైస్ ఉంది కదండి, అది కూడా పైన ఇంకో లేయర్లా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత నీట్గా పెట్టుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నేతిలో కానీ లేదా కొంచెం ఆయిల్ కానీ హీట్ చేసుకొని దాంట్లో లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని దాంట్ని మనం ఇలా కనుక వేసుకున్నాము అంటే మంచి టేస్ట్ అనేది మంచి కలర్ఫుల్గా ఉండిద్ది మన బిర్యానీ అనేది. ఇలా వేసుకొని పైన ప్లేట్ పెట్టుకోవాలండి. దీనికి గాలి దమ్ పెట్టుకోవాలి. దీనికి గాలి ఎటు పోదు. దీని మీద కొంచెం వాటర్ పెట్టేసుకొని దమ్ ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో రైస్ అనేది. చాలా పర్ఫెక్ట్గా రైస్ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా మంచిగా ఉడికిందండి. ఇలా కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పొడి పొడిగా అదిగోండి మంచిగా ఉడికింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.